ఈ విగ్రహావిష్కరణ సభను ఉద్దేశించి ముద్దుబిడ్డ మన ఈ ఫంక్షన్ కోసం హైదరాబాద్ నుంచి విచ్చేసిన పృథ్వీరాజ్ గారిని మిమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచే విధంగా మాట్లాడాలని తన ప్రసంగం వినిపించాలని కోరుకుంటున్నాం. ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు సంబంధించినటువంటి బొగ్గపట్నం మండలం ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల నుంచి వచ్చిన మా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మా బలిజ సోదరీమణులు అలాగే మా బలిజ కుటుంబీకులందరూ గర్వపడే విధంగా ఈరోజు ఇక్కడికి వచ్చారంటే మన వెనకాల ఉండి నడిపిస్తున్న నాయకుడు శ్రీకృష్ణదేవరాయ. బలిజ సోదరులు ఐక్యంగా ఉంటే రాష్ట్రంలో ఎన్నో అద్భుతాలు మనం సృష్టించవచ్చు. బలిజ సోదరులు తలుచుకుంటే ఎన్నో అద్భుతాలు వస్తాయి. బలిజ సోదరులకి ఒక దేవుడు లాంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనల్ని పరిపాలించిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారు. శ్రీకృష్ణదేవరాయలు గారి ఆశీస్సులతో మన బలిజ సోదరులు ఎంతో మంది అభివృద్ధి చెందారు. బలిజ కులం అని చెప్పుకోవటానికి నిజంగా గర్వపడుతున్నాం. నేను ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నేను అక్కడ పుడితే మా పెద్దమ్మ గారు శ్రీకాళహస్తిలో అక్కడంతా కాపులు అంటారు, ఇక్కడ బలిజలు అంటారు. బలిజ సోదరులన్నీ నేను వింటుంటే అందరూ ఒకటే, మనం అందరం కాపులన్నా తెలగలన్నా బలిజలన్నా అందరూ ఒకటే. అద్భుతంగా ఈరోజు మహిళలను చూస్తుంటే మా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎంతో అద్భుతంగా మహిళా మణులు ఆ రోజుల్లో కూడా పరిపాలించారనే చరిత్ర చెప్తుంది. శ్రీకృష్ణదేవరాయలకి సామంత రాజులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కానీ ఎప్పుడు సమృద్ధిగా ఎప్పుడు చూసినా ఎక్కడ దేనికి లోటు లేకుండా పరిపాలించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన శ్రీకృష్ణదేవరాయల గారని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. మనం ఎప్పుడు మన కృష్ణదేవరాయల గారి విగ్రహావిష్కరణ ఉన్నప్పుడు ఏ రోజు కూడా మనం కులం పేరు గురించి మాట్లాడడం, కుల ప్రసక్తి తీసుకురాము, రాజకీయ ప్రసక్తి తీసుకురాము. ఇది కంప్లీట్ మన బలిజ సోదరులకు సంబంధించిన కార్యక్రమంగా భావిస్తాం. మరి ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా మరి ఏం చెప్తాం, మరి మీరు చూస్తూనే ఉన్నారు, క్యాస్ట్ గురించే ముందు తీస్తున్నారు బయటికి. ఆ క్యాస్ట్ గురించి ముందు తీస్తున్నారు. ఏ రోజు కూడా బలిజ సోదరులు మేము బలిజలని ఎప్పుడు చెప్పరు. మనకెందుకు, మనం సైలెంట్గా ఉందామని అంటారు. సమయం వచ్చినప్పుడు బలిజ సోదరులు ఎలా ఉంటుందంటే, బలిజ సోదరుల దెబ్బ ఎలా ఉంటుందంటే అబ్బా అనాలనిపిస్తుంది. కాబట్టి బలిజ సోదరులకు ఉన్నటువంటి ఐక్యత ఈ రోజున ఇక్కడ చూస్తుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఈ మధ్య జరిగిన వనభోజనాల్లో కానీ కాపు సమారాధనలో కానీ ఈ కృష్ణదేవరాయల గారి విగ్రహావిష్కరణలో కానీ ఎక్కడ చూసినా ఒక ఉప్పిన ముందు, ఒక తుఫాను వచ్చే ముందు ప్రశాంతత ఎలా ఉంటుందో ఆ రకంగా సైలెంట్గా నిబద్ధతగా ఉంటున్నారు. మా తీర్పు ఏంటనేది, బలిజ సోదరుల దెబ్బ ఏంటనేది మేము చూపిస్తాం అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడికి రావటం నిజంగా చాలా గొప్ప అదృష్టం. ఇక్కడికి రావటం, మిమ్మల్ని అందరినీ కలవటం చాలా గొప్పగా భావిస్తున్నాం. నేను ఇక్కడ రావటం చూడటం ఎప్పుడో చిన్నప్పుడు ఒక 6 సంవత్సరాలప్పుడు మా అమ్మగారితో పాటు ఇక్కడికి వచ్చాం. అప్పుడు సత్యసాయి బాబా గారు ఉన్నారు. వారిని చూసి అదృష్టం కలిసింది. వారు లేని పుట్టపర్తిని చూస్తే నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఇటువంటి ప్రశాంతంగా ఉన్న పుట్టపర్తిలో చక్కగా ఉండాలి, ప్రజలను పరిపాలించాలి ఏ పార్టీలైనా ఎవరైనా సరే. అహంకారం ఎప్పుడూ పనికిరాదమ్మా. అహంకారం కొన్ని రోజులే ఉంటుంది. అహంకారానికి చరమగీతం పాడటానికి వస్తున్నాడు.
ఈ చరిత్ర కృష్ణదేవరాయ